జిఆర్టీవీ 7కి స్వాగతం సుస్వాగతం. నేటి ముఖ్య వార్తలు చదువుతున్నవారు పులి వెంకటేష్. దిగ్విజయంగా కొనసాగిన రైల్వే కోడూరు కంటి పరీక్ష శిబిరం. 1000 మందికి పైగా కంటి పరీక్షలు చేసిన కంటి వైద్య నిపుణులు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని రైల్వే కోడూరు పట్టణంలో స్థానిక హెచ్ఎంఎం స్కూల్ నందు ప్రాంగణంలో రైల్వే కోడూరు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో కొనసాగిన కంటి వైద్య నిపుణుల పరీక్ష కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగిందని జర్నలిస్ట్ అసోసియేషన్ సంఘం వారు తెలిపారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గం నలుమూల నుండి కంటి చూపు సమస్యలు బాధపడుతున్నటువంటి అనేక మంది వృద్ధులు, మహిళలు మరియు యువకులు సుమారు 1000 మందికి పైగా వచ్చి కంటి పరీక్ష చేయించుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి అనుభవజ్ఞులైన కంటి వైద్య నిపుణులు కడప నగరంలోని భారతీయ హాస్పిటల్ డాక్టర్ అధినేతి డాక్టర్ స్వరూపారాణి, డాక్టర్ శివతేజారెడ్డి, డాక్టర్ హరికారెడ్డి గారిచే కంటి వైద్య పరీక్ష చేయించి కంటి చూపు సమస్య ఉన్న వారికి ఐ డ్రాప్స్, టాబ్లెట్లు మరియు ఉచితంగా అందజేయడం జరిగింది. కంటి ఆపరేషన్ అవసరమైన వారికి ఈ పరీక్ష ద్వారా 80 మందికి పైగా మందిని గుర్తించి వారికి ప్రత్యేకంగా ఆపరేషన్ చేయుటకు కొరకు కడప నగరానికి తమ సొంత వాహనంలో తీసుకెళ్లడం జరిగింది అన్నారు. కంటి ఆపరేషన్ ఉచితంగా చేయించి అవసరమైన మందులు ఇచ్చిన వారికి భోజన సదుపాయాలు కల్పించి పంపడం జరిగిందన్నారు. తెలిపారు. ఈ కార్యక్రమంలో 80,000 రూపాయల కంటి మందుల ఆపరేషన్ సరఫరా చేసినట్టు జర్నలిస్ట్ అసోసియేషన్ వారు తెలిపారు. రైల్వే కోడూరులోని లీలావతి హాస్పిటల్ ఎండి జనరల్ ఫిజిషియన్ షుగర్ వ్యాధి నిపుణులు డాక్టర్ వై దామోదర్ రెడ్డి 750 మందికి షుగర్ పరీక్షలు చేయించి 350 మందికి షుగర్ వ్యాధికి సంబంధించిన ప్రత్యేక వైద్యం చేసి షుగర్కి సంబంధించిన మందులు అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ముక్కా రూపానందరెడ్డి ఫౌండేషన్ అధినేత ముక్కా రూపానందరెడ్డి తనయుడు సాయి వికాస్ రెడ్డి సహకారంతో ఏర్పాటు చేయడం అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. ఈ రైల్వే కోడూరు నియోజకవర్గంలోని మొట్టమొదటిసారిగా రైల్వే కోడూరు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు పార్టీలకు అతీతంగా నిర్వహించిన పెద్ద కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగిందని పలువురు నాయకులు, అధికారులు, మేధావులు, ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం అవసరమైన తమ కోరిక మేరకు ఇచ్చేసి 1000 మందికి పైగా కంటి చూపుతో బాధపడుతున్న వారికి వైద్యం అందించిన వైద్య నిపుణులు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు ఘనంగా సన్మానించడం జరిగింది. అంతేకాకుండా రైల్వే కోడూరు జిహెచ్ కంటి హాస్పిటల్ యజమాని డాక్టర్ సయ్యద్ కడప నుండి అనుభవజ్ఞులైన డాక్టర్ను పిలిపి సహకరించిన వారికి కూడా ఘనంగా సన్మానించడం జరిగింది. అంతేకాకుండా ఇంత ముందు నుండి ఇలాంటి మంచి కార్యక్రమాలు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ద్వారా నిర్వహించబడుతుందని వారు తెలిపారు. వార్తల సమాప్తం. ఇట్లు మీ పులి వెంకటేష్. ఏమున్నా బిడ్డ మళ్ళీ మోసారంటే పోయినప్పుడు చెప్తున్నారు కదా అందరూ అడిగి రావాలని అందరూ అక్కడికే చెక్ చేసుకున్నట్ల మళ్ళీ మేడం ఏడు చేయరు అట్లా ఒకేసారి మేడం చెక్ చేయరు. 2 సార్లు చెక్ చేసినట్టు నెంబర్ మీ నెంబర్ ఎంత పిలుస్తారా? నెంబరు బాగు మీరు లోపల లైన్ ఉన్నట్లా వాళ్ళు కూడా నెంబర్ల ప్రకారం పంపించింది చేసిందిరా అందరూ చూస్తున్నారు. స్థాపించిన
రైల్వే కోడూరు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ సంస్థ ద్వారా మొట్టమొదటి ఈరోజు ఈ అసోసియేషన్ ద్వారా స్థాపించిన ఉచిత కంటి మెగా శిబిరానికి వచ్చిన విలేకరి సోదరులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మరియు ఈ కార్యక్రమానికి సహకరించిన రైల్వే కోడూరు ప్రజలందరికీ సంస్థ ద్వారా ప్రత్యేక నమస్కారాలు. ఈరోజు జరిగిన ఈ కార్యక్రమానికి సుమారు ఈ కడప నుంచి భారతీ స్పెషల్ హాస్పిటల్ నుంచి స్వరూపారాణి మేడము మరియు వారి బృందం ద్వారా ఈ కార్యక్రమం జరిగింది. ఇక్కడ అన్నదానం కార్యక్రమం కూడా చేయబడింది. సుమారు 1000 మంది దాకా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మాకు చాలా సంతోషం. మమ్మల్ని ఈ విధంగా ఆశీర్వదిస్తే మళ్ళా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తామని మాకు సహకరించిన పెద్దలందరికీ ప్రత్యేక నమస్కారం. ఇది ఏ రాజకీయ పక్షాన చేయలేదు. రైల్వే కోడూరు జర్నలిస్టులు, పెద్దలు, చిన్నలు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా అందరి సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించాము. ఈ కార్యక్రమానికి రైల్వే కోడూరు ప్రజల ద్వారా పెద్ద ఎత్తున ఆశీర్వాదం రావటం, ఈ కార్యక్రమం ఎంతో జయప్రదం జరగటం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్క పాత్రికేయ మిత్రుడికి, ప్రింట్, ఎలక్ట్రానిక్, రైల్వే కోడూరు, ఓబులార్పల్లి, చిట్వేల్ మండలం నుంచి ఎంతోమంది పెద్దలు, విలేకరులు రావటం జరిగింది. వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. పొల్లంపేట నుంచి కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. ఈ క్యాంపు నుంచి నేరుగా కడప భారతీ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ రేపు కంటి ఆపరేషన్ చేయించుకొని ఎల్లుండి మళ్ళీ తిరుక్కొని వస్తారు. ఇక్కడి నుంచి తీసుకొని పోయే బాధ్యత మాదే. అక్కడ ఆపరేషన్ అయిన తర్వాత మళ్ళీ